పొద్దున 11 లోపు రాత్రి 11 తర్వాత మైనర్లను సినిమాలకు అనుమతించొద్దు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. సినిమా థియేటర్లో ఎప్పుడు పడితే అప్పుడు షోలు వేయడం, 16 ఏళ్లలోపు పిల్లలను కూడా వేలాపాల లేకుండా అనుమతించడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై ఉదయం 11 గంటల లోపు రాత్రి 11 గంటల తర్వాత 16 ఏళ్లలోపు పిల్లలను సినిమాలకు అనుమతించరాదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలి. అన్ని వర్గాలతో ప్రభుత్వం చర్చలు జరిపి చట్ట ప్రకారం నిర్ణయం తీసుకునే వరకు మైనర్లను ఆ వేళల్లో సినిమాలకు అనుమతించరాదు అని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించినటువంటి వార్త. ఇప్పుడు మనోళ్ళు సినిమాకి పోతే ఏమైతే ఎవరి పైసలు పెరుగుతాయి? ఈ హీరోలే కదా, వీళ్ళే కదా పెరిగేటి అన్నీ. వీళ్ళ జేబులకే పైసలు. మన జీవితంలో మనం ఎక్కువ టైం దేని మీద ఖర్చు పెడతామో ఆ వర్గానికి పోతాయి. ఈనాడు పేపర్ ఎక్కువ చదివితే రామోజీరావుకు ఆస్తులు పెరుగుతాయి. టీవీ9 ఎక్కువ చూస్తే వాళ్ళకే పెరుగుతాయి ఆస్తులు, మనకెందుకు పెరుగుతాయి? మనం చూడాల్సింది బీసీల చరిత్ర చూడాలి, బీసీల కష్ట నష్టాలు చూడాలి, బీసీల వర్గాలకు సంబంధించినటువంటి అంశాలు చూసినప్పుడు మాత్రమే ఈ వర్గాలకు లాభం చేకూరుతుంది. ఇక్కడ కోర్టు చెప్తా ఉంది, పొద్దున 11 లోపు రాత్రి 11 తర్వాత మైనర్లను సినిమాలకు అనుమతించొద్దని ఇక్కడ క్లియర్గా చెప్పింది. ఇదే మైనర్ పిల్లలకు 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు తీసుకొచ్చింది. అది 2009 నుంచి 24 దాకా ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో అమలైతలేదు. సుత్త తీసుకొని గవర్నమెంట్ నెత్తి మీద కొట్టి ఇది ఎందుకు అమలు చేస్తలేవు అని అడగాలి కదా. పోరాడు బడికి పోతే ఈడికెందుకు పోతాడు చెప్పు? కోర్టుకు అదే బాధ్యత ఉంది. కోర్టు పిల్లల జీవితాలను రక్షించడం ఎంత బాధ్యతనో మెరుగైన జీవితం అందించడానికి కూడా అవే మార్గదర్శకాలు ఆదేశాలు జారీ చేయాలి కదా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.